దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూడబోతున్నాం. కీర్తనల గ్రంథము 72వ కీర్తన 12వ వచనము. కీర్తన 72:12లో రాయబడి ఉంది, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును అని రాయబడి ఉంది. ఈ వాక్యంలో చూస్తే 2 సారి రాయబడి ఉంది, విడిపించునని. మొదటిసారి ఉంది, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. అంటే నేను దరిద్రులు మొరపెట్టినప్పుడైనా సరే, సన్మార్కులైనా దున్మార్కులైనా ఎవ్వరు మొరపెట్టినా కూడా దేవుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడండి, ఆయన వింటాడు. అంటే ఆయన ఇంకా ఎవరిని విడిపించాలని అనుకుంటున్నారో తప్పకుండా దేవుడు వారిని విడిపిస్తారు. ఇక్కడ రాయబడి ఉంది, దరిద్రులు మొరపెట్టగా. ఈ వాక్యంలో అయితే దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. ఇంకా దాంతోపాటు ఇంకా కంటిన్యూస్గా ఇంకా 2వ భాగంగా ఉంది, దీనులను నిరాధారులను అతడు విడిపించును అని రాయబడి ఉంది. అంటే ఆధారం లేని వారిని, దీనులను, ఇంకా దరిద్రులను, ఇంకా ఎంతోమంది ఉన్నారు. బైబిల్ గ్రంథం అంతా మనం చదివి చూస్తే ఇంకా ముందు మనం చూడబోయే వాక్యంలో కూడా, ఈ నెలలో మనం చూడబోయే వాక్యంలో కూడా మనం చూడబోతున్నాం. అంటే ఆయన ఎవరెవరు ఆయన వైపు చూసి మొరపెడుతున్నారో, సహాయం కొరకు మొరపెడుతూ ఉన్నారో, ఆయన దీనులుగా వారు ఉంటున్న వారు మొరపెడుతున్నారో, ఇటువంటి వారు ఎవరైనా సరే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఆలకించి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మొరను ఆయన ఆలకించి వారిని విడిపిస్తాడు అని చెప్పి, విడిపించును అని చెప్పి రాయబడి ఉంది. ఆ రీతిగా మన దేవుడు ఏం చేస్తాడంటే, మన మొరను ఆలకించి మనకు కూడా ఆయన వైపు చూసి మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆలకిస్తాడు. మన జీవితంలో ఆయన గొప్ప కార్యంను చేస్తాడు. ఆ రీతిగా చేస్తాడని మనం నమ్ముదాం. ఈ నెల అంతా కూడా ఆయన మనకు తోడుగా ఉండి, ఈ మార్చి నెలలో ఆయన మన జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడని నమ్ముదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎవరెవరు ప్రభువా దీనులుగా ఉన్నారో, ఎవరెవరు ప్రభువా దరిద్రులుగా ఉన్నారో, ఎవరెవరు ప్రభువా నీ వైపు చూసి ప్రభువా వారు మొరపెడుతూ ఉన్నారో, మీరు వారిని విడిపించుచున్నారని చెప్పి ఈరోజు మేము చూస్తున్నాం. తండ్రి మీరు ఎప్పుడైనా కూడా ప్రభువా దీనులు మొరపెట్టగా మీరు ఆలకించి తండ్రి వారి జీవితంలో మీరు గొప్ప కార్యం మీరు చేయనే ఉన్నారు ప్రభువా. ఇప్పుడు కూడా మేము కూడా మొరపెడుతున్నప్పుడు ప్రభువా, మా బలహీనములో తండ్రి, మా యొక్క శ్రమలో, మా యొక్క ఇరుకులో, ఇబ్బందులో, ఏ విషయంలో మేము మొరపెట్టినా కూడా మా మొరను ఆలకించే దేవుడై ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. మమ్మను, మా కుటుంబాలను ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ నెల అంతా మీరు మాతో ఉండి ప్రభువా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.